అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. సెప్టెంబర్ నెలలో వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి గురుగారు. సెప్టెంబర్ మాసంలో మనం అనుకున్నట్టుగా వృశ్చిక రాశి ఏదైతే ఉందో ఈ యొక్క వృశ్చిక రాశికి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఈ 3 నక్షత్రాలు అయితే ఉంటాయి. ఈ వృశ్చిక రాశి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయంటే, ఈ రాశి యొక్క చక్రం వచ్చేసి 3వ ఇంట్లో శని ఉన్నారు, 4వ ఇంట్లో రాహు ఉన్నారు. అలానే మనకి వచ్చేసి 9వ స్థానంలో రవి ఉన్నారు, బుధుడు ఉన్నారు, 10వ స్థానంలో శుక్రుడు ఉన్నారు, కేతు ఉన్నారు. అయితే ఈ యొక్క గ్రహస్థితిని మనం గమనించినప్పుడైతే నా ఒక పరిజ్ఞానం ప్రకారంగా, నేను చూసిన దాని ప్రకారంగా ఈ యొక్క నక్షత్రాలు ఎలా ఉన్నాయంటే, ఈ యొక్క వృశ్చిక రాశికి వచ్చేసి ఈ మాసంలో కొంతమేర మంచిగా బాగున్నాయని చెప్పుకోవచ్చు. ఎంతవరకు బాగున్నాయి అనేది మనము చూసినట్టయితే ఈ మాసంలో ఈ యొక్క నక్షత్రాల పరంగా కూడా మనం చూసుకున్నైతే కొంతమేర బాగున్నాయి. ఈ యొక్క ఫలితాలు వచ్చేసి ఈ యొక్క వృశ్చిక రాశికి సెప్టెంబర్ మాసంలో అన్ని రాశుల మీద కొంతమేర బాగున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే మనము కొన్ని రాశులు ఉన్నాయండి, ఈ యొక్క తులారాశికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి, కర్కాటక రాశి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి, తర్వాత సింహరాశికి కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. వీటి మీద చూసుకుంటే వృశ్చిక రాశికి కొంతమేర ఇంకొక 5% ఎక్కువగానే మిశ్రమ ఫలితాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఎవరైతే వృశ్చిక రాశి వాళ్ళు జాబు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ 2-3 నెలల క్రితం జాబు పోయి ఆల్రెడీ జాబులోంచి తీసేసి ఈ జాబు పరంగా ఇబ్బంది పడుతూ టెన్షన్ పడుతూ ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు సెప్టెంబర్ మాసంలో ఈ జాబు ప్రయత్నాలు చేస్తే కూడా ఎప్పటి నుంచి వచ్చే జాబులు ఉన్నటువంటి సగంలో పెండింగ్ పడిపోయి జాబుకి ఇంటర్వ్యూలు అయిపోయి సాగిపోయినటువంటి వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ఇక మనం జాబుకు పనికిరామేమో, జాబు చేయలేమేమో అనుకునే వాళ్ళకు కూడా ఈ మాసంలో మీకు మంచి జాబ్ దొరికేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందండి. ఇలానే మీరు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తుంటే సెంట్రల్ జాబ్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ ఇలా ఏదైనా ఉంటే కూడా మీరు ఈ మాసంలో ప్రయత్నం చేయొచ్చు. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసంలో జాబ్ ప్రయత్నాలు మాత్రం చాలా గొప్పగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడో చదువు అయిపోయింది, నాకు జాబ్ ఇంకేం రాదులే అనుకున్న వాళ్ళకు కూడా ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఏదైనా మంచి జాబ్ వచ్చేటువంటి అవకాశం టీచర్స్కి కూడా మంచి జాబ్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సిఏ జాబ్ చేసే వాళ్ళకి కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళకు కూడా ఏదైనా సరే జాబు, ఐటీ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఏదైనా సరే జాబు పరంగా ఉన్న వాళ్ళు ప్రయత్నాలు అయితే మాత్రం వృశ్చిక రాశి వాళ్ళు సెప్టెంబర్ మాసంలో ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా అవుతుందని మనం చెప్పవచ్చు. ఇందులో స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఫ్రెష్గా చదువుకుని వాళ్ళు వచ్చినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నా కూడా వీళ్ళకి జాబు పరంగా మంచి అవకాశం ఉంటుందని మనము ఈ మాసంలో చెప్పుకోవచ్చు. అలానే వీళ్ళకి కుటుంబ పరంగా కొంతమేర కలహాలు అయితే ఉంటాయండి. ఎంతవరకు అంటే భార్యాభర్తల మధ్యన సంఖ్యత లేకపోవడం వలన కొంతమేర కలహాలు అయితే ఉంటాయండి. ఎట్లాంటి కలహాలు ఉంటాయంటే, భార్య తరపున ఉండేటువంటి రిలేషన్షిప్, భార్య తరపున ఉండేటువంటి తల్లిదండ్రులకి భర్తకి గొడవలు అవటం, భార్యకి భర్తకు ఉన్నటువంటి తల్లిదండ్రులతో గొడవలు అవటం, ఇలాంటి వాటిల్లో వీళ్ళు నలిగిపోవటం, లేకపోతే ఎవరో తెలియనటువంటి చుట్టం రావటం, ఎవరో తెలియనటువంటి రిలేషన్స్ రావటము, అక్కయ్యలను తమ్ముళ్ళను ఇలాంటి రిలేషన్స్ వల్ల గొడవలు ఇద్దరి మధ్యన ఉండేటువంటి అవకాశాలు మరికొంతగా మెరుగ్గా ఉన్నాయి. తెలియకుండా ఎందుకు గొడవ అయిందో కూడా తెలియకుండా గొడవలు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తూనే ఉన్నాయి. వీళ్ళు కూర్చొని ఆలోచిస్తే తర్వాత ఎందుకు గొడవ పడింది కూడా అర్థం కాదు. ఎందుకంటే వీళ్ళ మీద కొన్ని గ్రహాల ప్రభావితం ఉంది కాబట్టి. సో దాని వలన ఈ యొక్క రిలేషన్షిప్ మెయింటెనెన్స్ ఏదైతే భార్యాభర్తల మధ్య సంకేత భావం అనేది కొంతమేర తక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట. వీళ్ళు ఏంటంటే ఎక్కువ దైవారాధనలో ఉండడం వలన ఇప్పుడు ఒకళ్ళు అరుస్తుంటే ఒకళ్ళు కోపడటం వల్ల, ఒకళ్ళు తిట్టడం వల్ల, ఒకళ్ళు కోపడటం వల్ల ఇంకొకరు సైలెంట్గా ఉంటే ఈ యొక్క గొడవలు అనేది ఎక్కువగా జరగకుండా అంతటితో ఆగిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. లేదంటే ఇది పెద్ద గాలివాన అయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఈ మాసంలో కనిపిస్తూ ఉన్నాయి. చూస్తే మనం పూర్వకాలం నుంచి మనం గమనిస్తూ ఉంటే ఇవి ఒక రిలేషన్షిప్లో విడాకులు అంటారు. భార్యాభర్తల మధ్యన సంకేత భావం పెరిగేసి అటు వాళ్ళ పెద్దలు ఇటు వీళ్ళ పెద్దలు వచ్చేసి ఆ గొడవని ఇంకొంచెం పెద్దగా చేసేసి విడాకులు దాకా తీసుకొస్తారన్నమాట. వీళ్ళిద్దరి మధ్య నుండి చిన్న గొడవే, వీళ్ళందరూ రావడం వల్ల చాలా పెద్ద గొడవ అవుతుంది. మా అమ్మాయి మేము ఇంటికి తీసుకెళ్ళిపోతాం, మా అబ్బాయిని మా ఇంటికి తీసుకెళ్ళిపోతాం అని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్యన గొడవలు ఎక్కువగా ఉండి విడాకులు దాకా వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాం. ఇందులో వాళ్ళ పర్సనల్ గ్రహస్థితిని బట్టి కూడా ఇందులో లవ్ మ్యారేజ్ ఫెయిల్యూర్ కానీ ఇలాంటివి కూడా ఈ మాసంలో ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అంటే ప్రతిసారి కూడా సెప్టెంబర్ మాసంలో ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఇలానే జరుగుతుంది. కొంతమేర
అందరికీ కాదు, కొంతమేర. కానీ ఈ యొక్క మాసంలో ఈ యొక్క సంవత్సరంలో కూడా అలానే ఉన్నది. దీనికి కొంతమేర వీళ్ళు ఏంటంటే దైవారాధనలో ఉండడం వల్ల కొంతమేర అనుకూలంగా కనిపిస్తూ ఉంది. లేదంటే పని బిజీ, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండడం వలన ఈ గొడవలు అనేది ఉండవన్నమాట. ఆ గ్రహస్థితి అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక రోజున మనకి అమృత గడియలు వస్తాయి, లగ్నాలు వస్తాయి, మంచి గడియలు వస్తాయి, అలానే మనకి రాహుకాలాలు వస్తాయి. అలానే గొడవలు పడేటువంటి టయాన్ని మనం తప్పించితే గనక మనం బిజీగా ఉండడం వల్ల గొడవలు పడే టైం పోతుంది, ఆ గండం తప్పిపోతుంది. ఆ గండం తప్పిపోతే ఆ గొడవలు అనేది సమసిపోతాయి. కోపం మీద ఉన్నప్పుడు ఒక మాట అంటాం, ఆ 10 నిమిషాలు ఆగితే కోపం తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు గోడితో పోయేదానికి గొడవలు దాకా అంటారు కదా, అట్లా కాకుండా అలా చిన్నగా వెళ్ళిపోద్ది. పెద్ద రాయి మన నెత్తిన పడే కన్నా ఒక చిన్న పువ్వు పడిద్ది, అంటే నొప్పి తగలకుండా ఉంటుంది అనమాట. గొడవలు అయితే కానీ చిన్నగా వెళ్ళిపోతాయి అనమాట. సో వీళ్ళు ఏంటంటే పని ఒత్తిడిలో ఉండడం వలన వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. వీళ్ళు ఏంటంటే మానసిక స్థితి ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచనలో ఉంటారు. ఈ రాశి వాళ్ళకి కామన్గా ఉండేది ఏంటంటే ఎప్పుడు ఏదో థింక్ చేస్తుంటారు, మ్యాథమెటిక్స్ లాగా ఎక్కువ ఆలోచిస్తుంటారు ఒక చిన్న విషయానికి కూడా. సపోజ్ మనకి వీళ్ళకి సెంటిమెంట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది, కానీ తెలియదు బయట వాళ్ళకి. ఎదుటి వాళ్ళు చూస్తూ ఉంటే తెలియదు కానీ సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది. అది ఈ మాసంలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక కుర్చీ, సపోజ్ 4 కుర్చీలు ఉంటాయి ఇంట్లోనూ, ఒక రోజున బయటికి వెళ్తాడు, ఈ 4 కుర్చీలు అలా ఉండడం వల్ల ఆ పని అయిపోయిందని చెప్పి తెల్లవారి ఏదైనా పని ఉంటే కూడా 4 కుర్చీలు అదే ప్లేస్లో పెట్టి వెళ్తుంటారు. అంటే సెంటిమెంట్ కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఈ మాసంలో వీళ్ళకి. అంటే ఆ పని అవ్వాలంటే ఈ 4 కుర్చీలు ఇలా ఉండడం వలన, వాళ్ళు ఎదురు రావడం వలన, నేను ఆ పాలు తాగడం వలన, ఆ గ్లాస్ అలా పెట్టడం వలన, నేను ఇలా సిగ్నేచర్ చేయడం వలన ఈ పని అయిందేమో అనే ఒక నమ్మకంతో వీళ్ళు ఉంటారనమాట. అంటే అలాంటి సెంటిమెంట్తో ఉంటారు. అదంతా కూడా ఈ మాసంలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. దానివలన అలా ఏముండదు. దైవారాధనలో ఉంటే వీళ్ళకి చెడు జరగడం అనేది చాలా తక్కువ జరుగుతుంది, మంచి జరిగేది ఎక్కువగా ఉంటుంది. అందుకని మీరు ఆరోగ్య సమస్యలు అయితే కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ మాసంలోనే. పోయిన 2 మాసాల కన్నా కూడా కొంచెం మెరుగ్గా ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు ఈ మాసంలో కనిపిస్తూ ఉన్నాయి, కానీ ఈ సెప్టెంబర్ మాసంలో కొంత తక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఆగస్టు మాసం, జూలై మాసంలో ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ ఏదైతే వీళ్ళు బాధిస్తున్నాయో అవి సెప్టెంబర్ మాసంలో కొంతమేర తగ్గే అవకాశాలు ఉన్నాయి. కానీ పూర్తిగా తగ్గినాయి అనేది అయితే కాదు. దీర్ఘకాలికంగా కొన్ని రకాల రుమ్మతులు వీళ్ళలో ఉంటాయన్నమాట. అవి ఆ హార్ట్కి సంబంధించినవి, గ్యాస్కి సంబంధించినవి వీళ్ళ దగ్గర ఎక్కువ ఉంటాయి. గ్యాస్కి సంబంధించిన ప్రాబ్లమ్సే వీళ్ళ దాంట్లో ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయండి. అవి ఈ మాసంలో కూడా కంటిన్యూ అవుతాయి, కాకపోతే పోయిన మాసం కన్నా తక్కువగానే ఉంటుంది. ఏదైనా వీళ్ళు మంచి ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ ప్రాబ్లం కూడా ఉండేదానికి, ఆహార అలవాట్లు మార్చుకుంటే కూడా ఈ మాసంలో కొంతమేర వీళ్ళకి మంచి జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అలానే విద్యాపరంగా, జాబు పరంగా చెప్పుకున్నాం కాబట్టి విద్యాపరంగా వీళ్ళకి మంచి స్టూడెంట్స్, మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నా కూడా, బాగా చదవలేనటువంటి స్టూడెంట్స్ ఉన్నా కూడా ప్రయత్నం చేస్తే, మైండ్లో మనం ఇది చదవాలి అని పెట్టుకుంటే ఖచ్చితంగా ముందుకెళ్తారు. వీళ్ళ ఆలోచనలు 4 విధాలు వెళ్లకుండా ఉండాలి, అదొక్కటే చూసుకోవాలి. వీళ్ళ రాశి పరంగా చూసినప్పుడు ఈ సెప్టెంబర్ మాసంలో 4 ఆలోచనలు పెట్టుకోకుండా చదువుకోవాలి, ఎగ్జామ్స్ రాయాలి, జాబ్ తెచ్చుకోవాలి, లేకపోతే ఈ పని కావాలని పెట్టుకుంటే మాత్రం ఒక ఆలోచనతో ముందుకెళ్ళేటువంటి పనులు ఏదైతే ఉన్నా కూడా ఒక ఆలోచనలో ఉన్నంత వరకు వీళ్ళకి పని ఏదైనా సరే ఈ మాసంలో ఖచ్చితంగా పూర్తయ్యేటువంటి అవకాశం అయితే వీళ్ళకు ఉంది. ఇది ఎడ్యుకేషన్ పరంగా. వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుంది గురుగారు ఈ రాశి వారికి? ఈ రాశి వారికి వ్యాపారస్తులకి అయితే కొత్త పెట్టుబడులు పెట్టుకునే దానికి చాలా అవకాశాలు ఉన్నాయండి. ఏదైనా ఫుడ్కి సంబంధించింది కానివ్వండి, ఏదైనా మిల్క్కి సంబంధించింది కానివ్వండి, ఫ్యాన్సీ షాపులు, బట్టల షాపులు, ఏదైనా కొత్తగా పని చేయాలనుకున్నా, కొత్తగా షాపులు పెట్టుకోవాలనుకున్నా, బిజినెస్ పరంగా కూడా వీళ్ళకి బుక్ షాపులు కూడా బాగుంటుందండి. వీళ్ళకి ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే ఇలాంటి రకాల బిజినెస్లు చేసుకుంటే వీళ్ళకి చాలా బాగుంటుంది. అలానే వీళ్ళకి ఐరన్, పెయింటు ఇలాంటి బిజినెసెస్ కూడా వీళ్ళకి చాలా బాగుంటాయండి. వీళ్ళు ఇలాంటి ఈ మాసంలో ప్రయత్నం చేస్తే కనుక తొలడుగు వేసుకొని ఏదైనా పెట్టుబడులు పెట్టుకుంటే కూడా మంచి అవకాశాలు దొరుకుతాయండి. వీళ్ళు ఎక్కడికైనా అడిగితే కూడా బ్యాంక్ లోన్స్ కావచ్చు, ఏదైనా హెల్ప్ఫుల్ ఫైనాన్స్లు కావచ్చు, వీళ్ళకి ఏ మాసంలో కాకపోయినా కూడా ఈ మాసంలో ఎవరైనా డబ్బులు అడిగితే కూడా త్వరగా పనులు అవుతాయండి, ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. మీరు అనుకున్న పని మరికొద్దిగా త్వరగా ముందుకెళ్ళేటువంటి అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయండి. ఈ మాసంలో చూసినప్పటికీ మొదటి 2 వారాలు ఏదైతే ఉందో, 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపు ఏదైతే ఉందో, ఈ యొక్క 15వ తారీఖు లోపు ఆడవాళ్ళకి, ఎవరైతే స్త్రీలు ఉన్నారో వీళ్ళకి కొంచెం తక్కువ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయండి. వీళ్ళు ఏంటంటే దైవారాధనకు వచ్చేసప్పటికి ఏదైనా వీళ్ళు నవగ్రహాలకి కుదిరితే కనుక అభిషేకం, నవగ్రహాలన్నిటికీ కూడా వీళ్ళు అభిషేకం చేయించుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయండి. వీళ్ళకి పూర్వంలో ఉన్నటువంటి పూర్వీకుల దోషం అనేది ఎక్కువ ఉంటుందండి. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి పూర్వీకుల దోషం ఎక్కువ ఉంటుంది, కామన్గా ఉంటుంది. ఇది పర్సనల్ హారోస్కోప్లో కూడా ఉంటుంది.
వీళ్ళు ఒక గ్రహస్థితికి సంబంధించిన పర్సనల్ హారోస్కోప్లో కూడా పూర్వీకుల దగ్గర నుంచి వచ్చేటువంటి గోచార ప్రకారం కూడా వీళ్ళకి ఆ ఒక దోషాలు ఉంటాయి. వీళ్ళు ఈ మాసంలో కొన్ని పరిహారాలు చేసుకుంటే పూర్వీకుల దోషాలు తొలగిపోతాయి. అది సెప్టెంబర్ మాసంలో గొప్ప విషయం ఏంటంటే ఈ మాసంలో కనుక వీళ్ళు కొన్ని పరిహారాలు ఏంటంటే నవగ్రహ అభిషేకం, నవగ్రహాలకి ఈ ఉదయానికో నైటుకో సాయంత్రమో వెళ్ళేసి నవగ్రహాలకి పన్నీరు ఉంటుంది, పన్నీరు నీరు, మామూలు నీరు, ఉప్పేసిన నీరు, ఇలాగా గంధం వేసిన నీరు, ఈ నీటితో నవగ్రహాలకు అభిషేకం చేసుకోవడం వలన వీళ్ళకి ఉన్నటువంటి పూర్వీకుల నుంచి వచ్చినటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో పోతాయని మేము చెప్పడం జరుగుతుందన్నమాట. ఇది నేను గమనించింది. చాలామందికి జరిగే కూడా ఇందులోనూ పెళ్ళిళ్ళు అంటే పూర్వీకుల దోషం అంటే ఎలాంటి అఫలితాలు ఉంటాయి. పెళ్ళిళ్ళు కావు, ఎడ్యుకేషన్కి ముందుకెళ్దు, మైండ్ సెట్ పనిచేయదు, ఏం చేద్దామన్నా కాళ్ళు ముందుకెళ్దు, ఆలోచన ముందుకెళ్ళేది కానీ కాళ్ళు గలపలు దాటవు. సో ఇలాంటివి ఉన్నా కూడా ఏదైనా పని చేద్దామంటే ముందుకు వెళ్ళదు, ఇల్లు మారాలంటే అవ్వదు, కొత్త ఇల్లు కొనుక్కోవాలంటే అవ్వదు, అన్నీ మనసులో మైండ్లో అనుకుంటారు తప్పితే కాళ్ళు ముందుకెళ్ళవు, గడపలు దాటి ఆలోచన మాత్రమే వెళ్తుంది. సో కాళ్ళు కూడా గడపలు దాటి ముందుకు వెళ్ళాలి అనుకుంటే, మంచి ఫలితాలు ఉండాలనుకుంటే నవగ్రహానికి అభిషేకం చేసుకుంటే కనుక, అన్ని నవగ్రహాలకి అభిషేకం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. నవగ్రహాలకి అభిషేకంతో పాటు నవగ్రహాలకి నవధాన్యాల దానం చేస్తే కూడా, పొంతుగారు చెప్తారు గుళ్ళోకి వెళ్తే నవధాన్యాల దానం అంటే, ఆ నవధాన్యాల దానము కూడా, నవధాన్యాలు అంటే 9 రకాల ధాన్యాలు ఉంటాయి అన్నమాట. మినుములు, పెసలు, సజ్జలు ఇలా ఉంటాయి అన్నమాట, గోధుమలు ఉంటాయి, బియ్యం ఉంటాయి. ఇలా నవగ్రహ దానం చేస్తే కూడా వీళ్ళకి మంచి ఫలితం అనేది ఉంటుంది. ఈ మాసంలో అయితే వీళ్ళు ఒక పూర్వీకుల ఏదైతే దోషాలు ఉంటాయో ఇవన్నీ పోయినాయి అంటే వీళ్ళకి ఇంకా మరింత మంచి అవకాశం ఉంటుంది అనమాట. ఇలానే ఈ మాసంలో రియల్ ఎస్టేట్ వాళ్ళకి కొంత అనౌలికత అంటే వాళ్ళకి అనుకూలికత అనేది తక్కువ ఉంటుంది. వీళ్ళకి రియల్ ఎస్టేట్ ఈ మాసంలో ఏం చేయకపోవడం మంచిది. ఉన్నది వీళ్ళు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఉంటే అలా ఉండిపోతే చాలా మంచిదండి. తక్కువ రియల్ ఎస్టేట్ చేసుకుంటే కొత్తగా ఏదైనా ప్రాజెక్ట్ తీసుకోవడం కానీ ఇలాంటివి అయితే ఈ మాసంలో తీసుకోకుండా ఉండడమే మంచిదండి. జాబ్ పరంగా అయితే చేసుకోవచ్చు. ఇకపోతే సినీ రంగంలో ఉండే వాళ్ళకి, కళారంగంలో ఉండే వాళ్ళకైతే ఈ మాసంలో కొంతమేర బాగుందని చెప్పుకోవచ్చు. మంచి మంచి కొత్త అవకాశాలు అయితే వస్తాయండి. మనం అనుకున్న విధంగా అయితే ఈ మాసంలో వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ అయితే గ్యాస్ నుంచి వచ్చేటువంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయి కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఆలోచించకుండా అవి ఏవైతే ఉన్నాయో దాని డాక్టర్ సలహాలు తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా ఆలోచన అనేది పెట్టుకోవద్దండి ఈ రాశి వాళ్ళు. మానసికంగా కుంగిపోయేటువంటి పెట్టుకోవద్దు. అన్నీ కూడా మంచి పనులు అవుతాయి. మంచి దైవారాధన చేసుకోండి. మీకు ఎర్రని పళ్ళు ఏదైతే దానిమ్మకాయలు కావచ్చు, ఆరెంజ్ కావచ్చు, ఇలాంటివి ఏమైనా వీళ్ళకి హనుమాన్ టెంపుల్ ఏదైతే హనుమాన్ టెంపుల్ ఉంటుందో హనుమాన్ టెంపుల్లో కొబ్బరికాయలు కావచ్చు, దానిమ్మకాయలు కావచ్చు, అరటిపళ్ళు, తమలపాకులు ఇవన్నీ కూడా హనుమాన్ టెంపుల్లో ఇచ్చేసి నువ్వుల నూనె ఏదైతే నువ్వుల నూనె ఉంటుందో ఇది దీపారాజన్కి హనుమాన్ గుడిలో ఇవ్వచ్చండి. ఇది ఇస్తే కూడా వీళ్ళకి మరింత మంచి ఫలితాలు ఉండేటువంటి అవకాశం మరింత ఎక్కువగా కనిపిస్తూ ఉందండి ఈ రాశి వాళ్ళకి. సెప్టెంబర్ నెలలో వృశ్చిక రాశి వారు వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.